అట్టహాసంగా అరకు కూటమి పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత నామినేషన్ వేశారు. ముఖ్య అతిథిగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఫగన్ సింగ్ పాల్గొన్నారు. పార్వతీపురం మన్యంలో కొత్తపల్లి గీతకు బ్రహ్మరథం పట్టిన మన్యం ప్రజలు పార్వతీపురం పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు రోడ్ షోగా వెళ్లిన గీతకు దారి పొడవునా ప్రజలు నీరాజనాలు పలికారు. మన్యంలో రెపరెపలాడిన కూటమి జెండాలు. కేంద్ర మంత్రి ఫగన్ సింగ్ మాట్లాడుతూ మూడోసారి కేంద్రంలో మోడీకి అఖండ విజయాన్ని ఇవ్వాలని, ఇక్కడ గిరిజన బిడ్డ కొత్తపల్లి గీతను గెలిపించుకుంటే ఎంతో మేలు జరుగుతుందని ఆయన పిలుపునిచ్చారు. స్ఫూర్తి న్యూస్ ధనంజయ్ కుమార్, విశాఖ. బీజేపీ అలాగే నరేంద్ర మోదీ గారు ఈ రోజు మన ఇండియాని విశ్వ గురువులా పెట్టాలని చూస్తుంటే మన రాష్ట్రం అయితే అధోగతి పాలైన పరిస్థితి, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. మన మేనిఫెస్టోలు ఈ రోజు సామాన్య ప్రజల మేనిఫెస్టో ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థి రెడ్డి శాంతి నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ విక్రాంత్, విశ్రాంత రాజ్యసభ సభ్యుడు పాలవలస రాజశేఖర్, డీసీసీబీ అధ్యక్షుడు రాజేశ్వరరావు, పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సదాశివ నగేష్, స్ఫూర్తి న్యూస్, హిరమండలం. రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు సోమవారం నాడు పలాస ఎన్నికల అధికారికి తన నామినేషన్ దాఖలు చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో భారీ ర్యాలీతో మంత్రి సీదిరి నామినేషన్లో పాల్గొన్న శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్కు భారీ ఊరేగింపుతో మంత్రి వెంట ఉన్నారు. ఆయనతో పాటు భార్య శ్రీదేవి, ఎంపీ అభ్యర్థి తిలక్కు ఉన్నారు. ఈ ర్యాలీ కాశీబుగ్గ జగన్నాథ రథయాత్ర గ్రౌండ్ నుంచి ప్రారంభం కాగా పాత జాతీయ రహదారి మీదుగా 3 రోడ్ల జంక్షన్ వరకు పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ జీడిపిక్క బొమ్మ దాటుకుని సుమారు 3 కిలోమీటర్ల పొడవును సాగింది. శివజ్యోతి, స్ఫూర్తి న్యూస్, పలాస. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా పీడిత వర్గాలు ఐక్యం కావాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కేవీ రమణ పిలుపునిచ్చారు. సిపిఐఎంఎల్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ధర్మన్న స్మారక భవనం దగ్గర పార్టీ నాయకుల సమక్షంలో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేవీ రమణ మాట్లాడారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. వీరులకు సాధిస్తాం అమర వీరుల ఆశయాలను దగ్గర వచ్చి వీడి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంలో తనను గెలిపించాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన డి జగదీశ్వరి కోరారు. సోమవారం నాడు కురుపాం నియోజకవర్గ కేంద్రంలో జగదీశ్వరి మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చతుర్సర్ల విజయరామరాజుతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. చౌదరి, స్ఫూర్తి న్యూస్, మన్యం జిల్లా. తెలుగుదేశం పార్టీ ప్రజల గుండెల్లో ఉంది. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.